గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 858. ఈ రోజు డైలీ మనీ షోలోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి కీ అనౌన్స్మెంట్స్ అంటే ఏ సెక్టర్ రిలేటెడ్ గా ఏమేమి అనౌన్స్మెంట్స్ చేశారు అండ్ ఎటువంటి స్టాక్స్ లాభపడబోతున్నాయి అండ్ దాంతో పాటుగా టాక్సేషన్ రిలేటెడ్ గా కూడా కొన్ని కీ చేంజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ రోజు మార్కెట్ లో కూడా ప్రెషర్ చూసాం. సో ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మన మార్కెట్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా వాలటిలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 73 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,429 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 30 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,479 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.48% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.96% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు బడ్జెట్ సెషన్ ఉండడంతో మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ లోని కొంత వాలటిలిటీ కనపడింది. మన ఫైనాన్స్ మినిస్టర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ టైంలో అయితే మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది. కానీ మెల్లగా దాని తర్వాత మార్కెట్ అయితే రికవర్ అయింది. మైట్ బి మార్కెట్ లోని రికవరీ కనపడడానికి రీజన్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ వాళ్ళు మన ఇండియన్ బడ్జెట్ రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ గవర్నమెంట్ ఏదైతే అగ్రెసివ్ గా డెట్ లెవెల్స్ ని తగ్గించుకుంటూ వెళ్తున్నదో అది కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి మన ఇండియా రేటింగ్ ని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మూడీస్ వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతోనే మైట్ బి మార్కెట్ లోని రికవరీ కనపడి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లోని బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి కీ అనౌన్స్మెంట్స్ ఏవి అండ్ వీటి వల్ల లాభపడేటువంటి కంపెనీస్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి తెలంగాణ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా మాత్రం కొన్ని కీ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలోని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ని నిర్మించుకునేందుకు గాను 15,000 crores ఫైనాన్షియల్ సపోర్ట్ ని అందించబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండిపోయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. అండ్ అంతేకాకుండా వైజాగ్ చెన్నై కారిడార్ రైల్వే రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏవైతే అనౌన్స్మెంట్స్ వచ్చాయో ఇది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది ఏపీ ఫోకస్డ్ గా ఉండేటువంటి ఇన్ఫ్రా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎన్సీసీ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నౌ కమింగ్ టు బడ్జెట్ కీ హైలైట్స్. ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లోని 9 ప్రియారిటీస్ ని ప్రెజెంట్ చేసింది. దీనిలో ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ చేశారు. దీనిలో మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే షింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి నబార్డ్ నుంచి ఫైనాన్స్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మన కంట్రీలోని షింప్ ప్రొడక్షన్ పెంచడంతో పాటుగా మన కంట్రీ నుంచి అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. సో ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అది ఈ షింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ అవంతి ఫీడ్స్, కోస్టల్ కార్ప్ అండ్ కింగ్స్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ తో పాటుగా ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ మేజర్ అనౌన్స్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇక్కడే ఉన్నది. మన కంట్రీలోని అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్రస్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 స్కీమ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో స్కీమ్ ఏలోని ఫస్ట్ టైం జాబ్ వచ్చినటువంటి వ్యక్తులకి 1 lakh శాలరీ వరకు ఎవరికైతే ఫార్మల్ సెక్టర్స్ లోని జాబ్స్ వస్తాయో వాళ్ళకి అప్ టు 15,000 వరకు 3 ఇన్స్టాల్మెంట్స్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 month వేజ్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీని ద్వారా 210 lakh యూత్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు స్కీమ్ బి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోని జాబ్ క్రియేషన్ రిలేటెడ్ గా అనౌన్స్ చేశారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోని ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 years పాటు ఎంప్లాయ్ అండ్ అలాగే ఎంప్లాయర్ దగ్గర నుంచి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ వస్తుంది కదా, దీనికి ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోని 30 lakh వరకు యూత్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎంప్లాయర్స్ కి సపోర్ట్ అందించినట్లయితే దాని ద్వారా ఎక్కువ జాబ్ క్రియేషన్ జరుగుతుందని చెప్పి స్కీమ్ సి ని అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ సి లోని కొత్తగా హైర్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ కి ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ వెళ్తుంది
పడుతుంది కదా, ఈ కంట్రిబ్యూషన్ లోని 2 years పాటు పర్ మంత్ 3000 రూపీస్ చొప్పున ఎంప్లాయర్ కి రియంబర్స్ చేయనున్నారు. ఇది జాబ్ క్రియేషన్ సైడ్ వచ్చినటువంటి మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే స్కిల్ డెవలప్మెంట్ సైడ్ కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. దీంట్లోని అప్ టు 7.5 lakh వరకు లోన్స్ కి గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్ నుంచి గ్యారంటీని కల్పించబోతున్నారు. దీని ద్వారా ఎవ్రీ ఇయర్ 25,000 స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లోని హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసుకునేటువంటి స్టూడెంట్స్ కి అప్ టు 10 lakhs వరకు లోన్స్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 1 lakh స్టూడెంట్స్ కి డైరెక్ట్ ఈ వోచర్స్ ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ బాగా చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ తోని స్టాఫింగ్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయినటువంటి టీమ్ లీజ్ అండ్ క్వెస్ట్ కార్ప్ ఈ రెండు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇక మీద కూడా ఈ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది వీటికి పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ లోని మనకి బెనిఫిట్ వచ్చేటువంటి మేజర్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. సో ఇక్కడ అన్నెసరీ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని అయితే స్కిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్స్ విషయంకి వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్ లోని గవర్నమెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మెయిన్లీ చాలా మెట్రోస్ అండ్ సిటీస్ లోని వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు కదా. సో ఈ వాటర్ సప్లైని ప్రమోట్ చేసేందుకు గాను వాటర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా 100 లార్జ్ సిటీస్ లోని ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వాటర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో ఇది వాటెక్ వాబాగ్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా, JITF ఇన్ఫ్రా అండ్ EMS లిమిటెడ్ తో పాటు అయాన్ ఎక్స్చేంజ్ లాంటి స్టాక్స్ కి పాజిటివ్ కానున్నది. అండ్ దీంతో పాటుగా సిటీస్ లోని మనం ఫేస్ చేసేటువంటి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సైడ్ వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది యాంథనీ వేస్ట్ అండ్ అర్బన్ ఎన్విరో లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. అండ్ ఈ సెగ్మెంట్ మీద అయితే ఫోకస్ చేయండి, ఇక్కడ మంచి ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. నెక్స్ట్ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి ఆల్రెడీ మన ఛానల్లోని 1 year బిఫోర్ వీడియో రిలీజ్ చేశాం కదా. కంటిన్యూస్ గా మన కంట్రీలో పవర్ డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ పవర్ డిమాండ్ కి తగినట్టు సప్లై చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పవర్ క్యాపెక్స్ చేయవలసి ఉన్నది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ లోని పవర్ క్యాపెక్స్ రిలేటెడ్ గా అయితే అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అది పవర్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సెక్టర్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ సెక్టర్ రిలేటెడ్ గా ఆల్రెడీ మన ఛానల్లోని మల్టిపుల్ వీడియోస్ అయితే రిలీజ్ చేసాం. ఈ వీడియోస్ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. చూసినట్లయితే ఈ సెక్టర్ లోని ఏ కంపెనీస్ కి ఆపర్చునిటీ ఉన్నదన్నది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాలంటే రిలీజియస్ టూరిజం రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో ఇవి డెవలప్ అయినట్లయితే టూరిజం సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే పాజిటివ్ కానున్నది. అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే ఫోకస్ గా ఉన్నట్టుగా మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్పెండింగ్ అయితే కంటిన్యూ చేయబోతున్నట్లుగా బడ్జెట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈసారి డిఫెన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి అనౌన్స్మెంట్స్ రాలేదని అనుకుంటున్నారు. యాక్చువల్లీ డిఫెన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,54,000 crores అయితే అలోకేట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి డిఫెన్స్ స్పెండింగ్ అయితే కంటిన్యూ అవబోతున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ పైన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ స్పెండింగ్స్ చేయబోతుంది కాబట్టి ఈ రూరల్ ఫోకస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా బెనిఫిట్ పొందుతాయి కాబట్టి రూరల్ ఫోకస్డ్ కంపెనీస్ అయితే ఫోకస్ చేయండి. అండ్ మొత్తం బడ్జెట్ లోని బయటకు కనపడుతుంది కాకుండా ఇన్హెరెంట్ గా నాకు కనపడుతున్నటువంటి ఒక థీమ్ గురించి ఇప్పుడు చెప్తాను, ఫోకస్డ్ గా వినండి. సో ఇప్పుడు స్టాఫింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏదైతే స్పెండింగ్ చేయబోతున్నదో దాని వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ అయిందనుకోండి, దాని ద్వారా స్పెండింగ్ బాగా పెరుగుతుంది కదా. సో స్పెండింగ్ బాగా పెరగడం వలన కన్సంప్షన్ కంపెనీస్ అన్ని కూడా బాగా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఎస్పెషల్లీ బ్రాండెడ్ కన్సంప్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం మంచి గ్రోత్ ని చూసేటువంటి అవకాశం ఉన్నది. ఒకసారి ఈ థీమ్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ లగ్జరీ థీమ్ రిలేటెడ్ గా డీటెయిల్ అనాలిసిస్ తోని ఆల్రెడీ 5 months బ్యాక్ ఒక వీడియోని రిలీజ్ చేసాం. ఆ వీడియోని చూసినట్లయితే ఈ లగ్జరీ థీమ్ రిలేటెడ్ గా ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ పైన మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ ద్వారా బెనిఫిట్ పొందనున్నటువంటి నెక్స్ట్ కీ సెక్టర్స్ అండ్ బెనిఫిషరీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే గోల్డ్ పైన కస్టమ్ డ్యూటీని 6% కి అండ్ ప్లాటినం పైన కస్టమ్ డ్యూటీని 6.4% కి తగ్గించారు. సో ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో టైటాన్ అండ్ అదర్ గోల్డ్ రీటైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, మొబైల్ PCBA అండ్ చార్జెస్ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీని 15% కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్, ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండ్ సెల్కార్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ కెమికల్ సెక్టర్ లోని డంపింగ్ చాలా ఎక్కువగా జరుగుతున్నది కదా, దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను వేరియస్ కెమికల్ ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీని పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల కెమికల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూని అయితే గవర్నమెంట్ అడ్రస్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కెమికల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్. అండ్ అంతేకాకుండా ఈ స్టాక్స్ చాలా రోజుల నుంచి బాగా కరెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఈ కెమికల్ స్టాక్స్ అయితే ఇప్పుడు మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా అర్బన్ అండ్ రూరల్ ఇండియాకి GIS మ్యాపింగ్ రిలేటెడ్ గా కూడా బడ్జెట్
బడ్జెట్ లోని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో ఇది మ్యాపింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ జెన్సిస్ ఇంటర్నేషనల్, మ్యాప్ మై ఇండియా లాంటి కంపెనీస్ కి అయితే బెనిఫిట్ కానుంది. అండ్ వీటితో పాటు లెదర్ అండ్ కొన్ని అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా కూడా కీ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఇవి స్టాక్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మనలాంటి కామన్ మ్యాన్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ బడ్జెట్ మన పైన ఒక పెద్ద బాంబే వేసింది. ముందుగా ఇన్వెస్టర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ అసెట్స్ పైన వచ్చేటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రీవియస్ గా 15% ట్యాక్స్ ఉంటే దాన్ని ఇప్పుడు 20% కి పెంచారు. దీనివల్ల ఎవరైనా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా 1,00,000 రూపాయలని సంపాదిస్తే 20,000 రూపాయలు ట్యాక్స్ గానే పే చేయవలసి వస్తుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇప్పటి వరకు 10% గా ఉంటే దాన్ని 12.5% కి పెంచడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం ఎగ్జంప్షన్ ఏమి ఇచ్చారంటే ప్రీవియస్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన మనకి 1,00,000 రూపీస్ ప్రాఫిట్ వరకు కూడా ఎగ్జంప్షన్ ఉండేది. ఆ ఎగ్జంప్షన్ లిమిట్ ని ఇప్పుడు 1.25 lakh కి పెంచారు. ఆ 25,000 పెంచినా కూడా 10% నుంచి 12.5% కి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే పెంచారో అదైతే ఇన్వెస్టర్స్ పైన భారం వేయబోతున్నట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేస్తారనుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొంత డిసప్పాయింటింగ్ గానే ఉన్నది. అండ్ ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే పెంచారో దాని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మేమైతే హైలీ డిసప్పాయింటెడ్. అండ్ పర్సనల్ టాక్సేషన్ విషయంకి వచ్చేసరికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లోని స్టాండర్డ్ డిడక్షన్ ప్రీవియస్ గా 50,000 ఉండేది, దాన్ని ఇప్పుడు 75,000 కి పెంచారు. అండ్ అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లోని ట్యాక్స్ స్లాబ్స్ ని కూడా కొంచెం స్లైట్ గా చేంజ్ చేశారు. వాటిని ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ స్లాబ్స్ చేంజ్ వల్ల యాక్చువల్లీ బెనిఫిట్ ఉంటుందని అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ మనకి బెనిఫిట్ ఉంటుందా లేదా అన్నది కంప్లీట్ గా ఎక్సెల్ క్యాలిక్యులేషన్ తో సహా చేసి ఈ రోజు అరౌండ్ 4:30కే మన ఛానల్ లోని వీడియోని రిలీజ్ చేసాం. ఒకసారి ఆ చేంజెస్ వల్ల మీరు బెనిఫిట్ పొందబోతున్నారా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలోని ఎక్సెల్ తో సహా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసాం. అండ్ అలాగే ఆ ఎక్సెల్ ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఎక్సెల్ డౌన్లోడ్ చేసి మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే నిజంగా దీనివల్ల మీరు బెనిఫిట్ పొందబోతున్నారా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ చేంజెస్ తర్వాత కూడా కొంతమందికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటరా అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు ఈ వీడియోతోని క్లియర్ అయిపోతుంది. అండ్ ప్రాపర్టీ సేల్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా అది 20% ఉండేది, దాన్ని ఇప్పుడు 12.5% కి తగ్గించారు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ప్రీవియస్ గా ఇండెక్సేషన్ బెనిఫిట్ వచ్చేది, దాన్ని ఇప్పుడు లేపేశారు. కాబట్టి ఇది తగ్గడం వల్ల మనకి పెద్దగా బెనిఫిట్ అయితే ఉండదు. అండ్ వీటితో పాటు రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ప్రోటీన్ ఈ గవర్నెన్స్ స్టాక్ కూడా 11% పైనే పెరిగింది. సో బడ్జెట్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సినటువంటి కీ హైలైట్స్ అయితే ఇవి. ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐటీసీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ సమ్ టైమ్స్ నో న్యూస్ ఈజ్ ఏ పాజిటివ్ న్యూస్. బడ్జెట్ సెషన్ లోని టొబాకో పైన ట్యాక్సెస్ అవి ఏమైనా గవర్నమెంట్ పెంచుతుందేమో అని చెప్పి మార్కెట్ లోని కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈసారి ఇటువంటి అనౌన్స్మెంట్ ఏది రాకపోవడంతో అది ఐటీసీ రిలేటెడ్ గా కొంత పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఐటీసీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్ టెల్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 186 crores 81 lakhs వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కోసం హెచ్ఎంఏఎస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంపానల్డ్ హాస్పిటల్ రిఫరల్ పోర్టల్ ని డెవలప్ చేయడంతో పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా 4 years పాటు అందించనున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది రైల్ టెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో మార్నింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన బడ్జెట్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ యొక్క మర్చెంట్ నెట్వర్క్ ఉంటుంది కదా, వీళ్ళకి పేటిఎం వాళ్ళు పిఓఎస్ సొల్యూషన్స్ అండ్ ఈడీసీ డివైసెస్ అంటే కార్డ్ మిషన్స్ ఉంటాయి కదా, వీటిని ప్రొవైడ్ చేయనున్నారు. ఈ విధంగా పేటిఎం వాళ్ళు న్యూ మర్చెంట్స్ ని ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు పేటిఎం వాళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ మర్చెంట్ నెట్వర్క్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ లో 160 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ప్రిఫర్డ్ బిడర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళకి 600 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు గుజరాత్ లోని 27 డైవర్స్ లొకేషన్ లోని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో కొత్తగా ఈ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు సింపనీ ఏఐ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గ్లోబల్ కస్టమర్స్ కి ఎపెక్స్ ఎంటర్ప్రైజ్ క్యాపియర్ ప్లాట్ఫామ్ ద్వారా ఏఐ బేస్డ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయనున్నారు.
చేయనున్నారు. ఆల్రెడీ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళ జాయింట్ కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ కి ఏ బేస్డ్ ఎపెక్స్ సర్వీస్ మేనేజ్మెంట్ అయితే డిప్లాయ్ చేయడం జరిగిందని, ఫ్యూచర్ లో గ్లోబల్లీ ఉన్నటువంటి మరింత కస్టమర్స్ కి అయితే ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు సింపుల్ ఏ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో LTTS స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా UAE లోని మనోరమ మీనా ట్రేడింగ్ LLC అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొత్త సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని UAE లోని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నాలజీ డిజైన్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కంపెనీ అయిన యాక్సెస్ గేట్స్ వాళ్ళకి మిస్ట్రాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లోని వీళ్ళ అడ్వాన్స్ R&D క్యాపబిలిటీస్ ద్వారా అందిస్తున్నటువంటి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ కి గాను ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి డీప్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లో అందిస్తున్నటువంటి ఈ అడ్వాన్స్ R&D సర్వీసెస్ కి గాను వీళ్ళకి అవార్డు వచ్చింది కదా, ఇది యాక్సెస్ గేట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లామినేటెడ్ షీట్స్ అండ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రుషిల్ డికార్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా వీళ్ళు 2500 crores రెవెన్యూస్ ని ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో భాగంగా నార్త్ అమెరికా మార్కెట్ లోకి వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ రుషిల్ డికార్స్ వాళ్ళు 50 కంట్రీస్ లోని వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నామని, ఇప్పుడు నార్త్ అమెరికా మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 9th మధ్యన అట్లాంటాలో జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ వుడ్ వర్కింగ్ ఫైర్ లోనైతే పార్టిసిపేట్ చేయడం ద్వారా ఈ నార్త్ అమెరికా మార్కెట్ లోకి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి గ్లోబల్లీ వీళ్ళ ప్రెజెన్స్ అయితే స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో అదర్ కంట్రీస్ కి కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది రుషిల్ డికార్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ GE షిప్పింగ్ వాళ్ళు వీళ్ళు 2005 లోని బిల్డ్ చేసినటువంటి ఒక మీడియం రేంజ్ ప్రొడక్ట్ ట్యాంకర్ అయినటువంటి జాగ్ ప్రణవ్ ని అన్ఎఫిలియేటెడ్ థర్డ్ పార్టీకి సెల్ చేసేందుకు గాను వీళ్ళు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ ఈ వెసల్ ని వీళ్ళు ఈ బయర్ కి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q2 ఆర్ Q3 లోని డెలివర్ చేయబోతున్నారు. ఈ జాగ్ ప్రణవ్ తో కలుపుకుని ప్రెసెంట్ ఈ GE షిప్పింగ్ దగ్గర 43 వెసల్స్ ఉన్నాయి. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ వాల్ సర్టన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని అడల్ట్ అండ్ 1 year and above ఉండేటువంటి పెడియాట్రిక్ పేషెంట్స్ కి వచ్చేటువంటి హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. ఈ 2024 మే నాటికి US లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $149.5 million. వీళ్ళ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి థామస్ కుక్ వాళ్ళు ఈ ఆగస్ట్ మంత్ లోని హాలిడే సీజన్ వస్తుంది కదా, అంటే ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, జన్మాష్టమి ఇలాంటి హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ హాలిడే సీజన్ లోని చాలా మంది ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లో ఉండేటువంటి వేరియస్ లొకేషన్స్ కి ఈ థామస్ కుక్ వాళ్ళు అండ్ వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి SOTC వాళ్ళు కలిపి కొన్ని స్పెషల్ టూర్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ టూర్ ప్యాకేజెస్ ని ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు అనుకోండి, అది థామస్ కుక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ముంబై హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేసి 8,859.24 square meters ల్యాండ్ పార్సల్ ని లీజ్ బేసిస్ లో తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ లోని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 1,200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 500 bedded హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది గ్లోబల్ హెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QAB రూట్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ అదర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 3,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్పైస్ జెట్ వాళ్ళకి ఫండ్స్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. దీంతో వీళ్ళు కంటిన్యూస్ గా ఫండ్ రైజ్ అయితే చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా 3,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ వీళ్ళు అప్రూవ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళకి లాటనో ప్రాస్టెన్ బ్యూనోడ్ ఆప్థమాలిక్ సొల్యూషన్ కి US FDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది. అండ్ 2023 డిసెంబర్ ఎండింగ్ నాటికి US లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $153 million. ఇంకా ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉన్నది.
నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యూమ్స్ లో ఈ క్వార్టర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వాల్యూమ్స్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెట్ రెవెన్యూస్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటాలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 93 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 281 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 302 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరిగాయి. సో దీంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం జరిగింది. సో ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరిగిపోవడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 148 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ రిమైనింగ్ ఆపరేటింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ కోఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ కూడా ఉన్నది. ఒకవేళ ఈ ఎక్సెప్షనల్ గెయిన్ తీసేసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు $314 million వర్త్ ఫ్రెష్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ వీళ్ళ దగ్గర నెక్స్ట్ 12 months కి $1,070 million వర్త్ ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా కోఫోర్స్ వాళ్ళ బోర్డ్ 19 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ నిన్న సెషన్ లో డైరీ కంపెనీ అయినటువంటి దొడ్లా డైరీ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా, దాంతో దొడ్లా డైరీ స్టాక్ లో మనకి నిన్న పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజు అనదర్ డైరీ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 16 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 58 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డైరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెరిటేజ్ ఫుడ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ కజారియా సిరామిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ లో అయితే ఈ క్వార్టర్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ రికవరీతో పాటుగా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. దీనికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని టైల్ ఇండస్ట్రీ డిమాండ్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నదని అండ్ ఎక్స్పోర్ట్ మూమెంటం కూడా సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఫైనాన్షియల్ ఇయర్ 24 కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఇండస్ట్రీ అయితే చాలా బెటర్ గా పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వాల్యూమ్స్ లోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో డబుల్ డిజిట్ గ్రోత్ ని అచీవ్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. సో టైల్ ఇండస్ట్రీ మీద వీళ్ళ మేనేజ్మెంట్ పాజిటివ్ కామెంటరీ ఇవ్వడంతోనే మైట్ బి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడి ఉండొచ్చు. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి SRF వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 19% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 30% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 422 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 252 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ యాక్చువల్లీ ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా కనపడుతున్నాయి కానీ ఎక్స్పెక్టెడ్ లైన్ లోనే నెంబర్స్ అయితే ఉన్నాయని ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళ నెంబర్స్ లోని రివైవల్ కనపడుతుందని చెప్పి
కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.